హెవీ డ్రైవర్ ఎవడనుకుంటున్నావు మా దాంట్లో ఆ దినేష్ గడే ఆడి బండి ఎక్కాలంటే వచ్చి పడిపోతుంటాడు నాకు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అంట. వచ్చి 3000 మంది పోయారు. నేను చూస్తాను, దినేష్ గడు చూడ్డు. పెడతానంటుంటే వద్దంటున్నావు ఏంటి? తాగండి తాగండి కాదు, అంటుంది. ఆవిడ ఎంకరేజ్మెంట్ ఎలా ఉందంటే ఈ నిజంగానే రేపటి నుంచి మానేస్తాడు, ఈ రోజు ఒక్కరిదే తాగేస్తాడు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అంట. వచ్చి 3000 మంది పోయారు తెలుసా నీకు? అది నాకెందుకు? మరి ఇది నాకెందుకు? పనికిరాని విషయాలు పెద్ద పట్టించుకోను నేను. అంటే అండ్ దట్ ఈస్ మై రియాక్షన్. నేను చూస్తాను, దినేష్ గడు చూడ్డు. అయితే మీ వాడికి ఒరే మనం అసలు అనకూడదు రే. అయితే అసలు అమర్దీప్ గారు లేదు. అయితే అసలు ఇది నా క్యాప్షన్ అన్నమాట. ఇది నాకు నీకే సందీప్ గడు నీకే నేను 2-3 సార్లు అడిగా కదా, అరే బిగ్ బాస్ వీడియోస్ చేద్దాము అంటే ఆడు ఇదే డైలాగ్ కొట్టాడు నాకు. అన్నా అని మళ్ళీ వచ్చినా అంటాడు, మట్టి తింటాడు, అన్ని తీసుకెళ్లి బిగ్ బాస్ లో పెట్టారు. కాదు, ఇదంతా నాదే అన్నారు. ఎవడో అంటాడు, ఆడేమో పాపం సెకండ్ వచ్చాడంట. ఏంటో నాకు ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. రాబోయే కూలిబిడ్డ నువ్వేమో రాబోయే దీప్ నువ్వా? సందీపే సరసందీప్ అని పెట్టాలరా నీకు. అమర్దీప్ ఎలాగో సరసందీప్ అని. సందీప్ చందాక కాదు, చందక. ఇంకా 2 నిమిషాలే ఉంది, ఎలా కొడతావరా? 120 సెకండ్లు నాకు చాలా ఎక్కువ బాస్. విను, ఇది నేను ఎందుకు ప్లే చేశానంటే ఈ హెవీ డ్రైవర్ ఎవడనుకుంటున్నావు మా దాంట్లో ఆ దినేష్ గడే ఆడి బండి ఎక్కాలంటే వచ్చి పడిపోతుంటాడు నాకు. మా బ్యాచ్ లో నాని అని ఒకడు ఉన్నాడు. అంటే ఇలాగా ప్రతి బ్యాచ్ లో ఒకడు ఉంటాడు కదా. అవును, ఖచ్చితంగా ఉంటాడు. అలాంటి రాడ్ లో ఈడొక రాడ్ అనమాట మాకు. బ్యాచ్ లో ఈడొక రాడ్ బ్యాచ్ గడు, ఒక హౌండ్ గడు మాకు. ఇడు ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను అలా డ్రైవర్ అని నేను ఒప్పుకుంటాను. నేను ఏ రోజైనా క్రాష్ చేశానా? క్రాష్ అని కాదు, నాకు ఈ మేము చూడగానే ఎవరికైనా పంపించాలి అంటే ఫస్ట్ నీకే పంపిస్తాను రా. నేను అది చెప్తున్నాను. నాకు మేము చూస్తే డైలాగ్ ఏంటి తెలుసా? బాబు నిజమే. ఆడు బండాపి ఏ సినిమాకి వెళ్ళొద్దా అంటే పోనీ పోనీ నేనేమైపోయినా పర్వాలేదు పోనీ. బస్సుని పట్టుకోవద్దా? బస్సుని పట్టుకోవద్దా అంటే పోనే పోనే గమ్యం కదా. సిచ్యువేషన్ మూవీ కదా అని మూవీ అన్నా. అవును, కళ్ళు మూసుకొని వినండి. వస్తాను రా, పెట్టుకొని నువ్వు తినేసి. నేను పెడతాను కదా నీకు. పెట్టేసుకుంటారా? పర్లేదు, కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. నేనే పెట్టుకుంటానన్నాను కదా ఈరోజు. పర్లేదు, పెట్టేసుకుంటా. పెడతానంటుంటే వద్దంటున్నావు ఏంటి? పెట్టేసుకుంటారా? లైట్ ఆఫ్ చేశారా? ఇప్పుడు జస్ట్ అదే నేనేం మాట్లాడలేను రా ప్లీజ్. మందుకి సిగరెట్ కి ఈ రెండు నేను జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను. సూపర్, అసలు సూపర్. కానీ 31st నైట్ మటుకి ఫుల్ తాగండి. ఈ మేము ఎన్ని సంవత్సరాలు ఆవిడ కూడా 31st నైట్ ఒక ఫుల్ అంటే తాగండి తాగండి కాదు. ఆవిడ ఎంకరేజ్మెంట్ ఎలా ఉందంటే ఈ నిజంగానే రేపటి నుంచి మానేస్తాడు, ఈ రోజు ఒక్కరిదే తాగేస్తాడు. తాతగారికి కూడా అర్థమైంది, జెన్జీలో బతకాలి, రిజల్యూషన్స్ తీసుకోవాలి, ఫస్ట్ నుండి నేను ఏం చేయాలంటే మందు మానేయాలని అన్నాడు. బాగుంది, అక్కడ దాకా బాగుంది. కానీ 31st నైట్ అంటే ఫస్టే కదరా అది. 12 తర్వాత మేము ఎన్ని సంవత్సరాలైనా డిసెంబర్ లో మాత్రం వేసుకోవచ్చు. కాదు, 31st నైట్ అంటే 12కి ముందు ఎంతైనా నాశనం అయిపోవచ్చు. 12 దాటాక మాత్రం ముట్టుకోకూడదు. మళ్ళీ రెజల్యూషన్ స్టార్ట్ చేసేయాలి. రిజల్యూషన్స్ ఉన్నాయా ఏంటి అంత భయపడుతున్నారు?
ఎల్లవే ఆ, ఏం మాట్లాడుతున్నారా తీసుకురా. ఏం మాట్లాడుతున్నారా బుర్ర బుద్ధి లేదా అండి అసలు రెజల్యూషన్ స్పెల్లింగ్ తెలుసరా నీకు Resolution కాదురా మన రెజల్యూషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో రేపు వచ్చే మీ రీల్ లో తెలుస్తుంది. ఆ. చిన్నప్పుడు అమర్ అరే పాప అమర్ గండి కాదు చైల్డ్హుడ్ మీ ఇన్ జాతర ఫర్ దిస్. అలా అలా గనక సందీప్ గారు ఎందుకు అలా ఏడుస్తున్నాడు? నేను ఎందుకు ఎడుతున్నాను నేను కాదు ఇంకోసారి అది ఇగో అది స్క్రిప్ట్ కోసం చేసింది వీడియోల కోసం అని నువ్వు తగిలించక తీసుకొచ్చి ఇవన్నీ. అరే లేదు అరే నా అపార్ట్ ఫ్రమ్ దిస్ మీమ్ గైజ్, సందీప్ అమర్దీప్ లా ఉన్నాడా లేదా కామెంట్ సెక్షన్ లో ఒకసారి మెన్షన్ చేయండి. నో అని Correct గా మెన్షన్ చూడండి, చేయండి, ఒకసారి నో ముఖం దగ్గర నో నో పెట్టరా. అని స్పామ్ చేయండి. సరే సరే ఒకసారి ముఖం కొద్ది దగ్గర పెట్టరా. లెటర్ ఆడియన్స్ చూడు చూడు చూపించండి సార్ మీ ముఖం చూడు సార్. ఇలా చేసిన తర్వాత మా నాన్న అట్లా పక్క తీసుకొచ్చి "ఓయ్, పాట్ పాట్ పాట్" అని 2 వేసి కామ్ గా ఉండు, జాతరలో గాల్ చేయకు, పద నడుచుకొని ఆ, పడతాయి పడతాయి పడతాయి. ఫ్రెండ్స్ చూసి నవ్వొస్తే గనక ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకో.